ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడే జస్ట్ ప్రార్థన అయింది. ప్రార్థన చేసుకొని లేచిన తర్వాత కొంచెం బలహీనత ఉంది, కొంచెం రంపు చేస్తుంది, కోల్డ్ చేస్తుంది. అంచేత ఏం తినలేకపోతున్నానంటే మా పాస్టర్ గారు డ్రై ఫ్రూట్స్ ఏర్పాటు చేశారు. డ్రై ఫ్రూట్ ఏర్పాటు చేశారు. ఈరోజు నేను చెప్పేదల్లా ఒకటి, దైవ సేవకులందరికీ. ఒక దైవ సేవకుడు దేవుళ్ళు వాడబడేటప్పుడు ఆ దైవ సేవకుడిని ఖచ్చితంగా ప్రతి దైవ సేవకురాలకి చెప్తున్నాను, దైవ సేవకుడు బయటికి వెళ్ళి రావాలి. దేవుడి పనిలోనే ఎక్కువ ఉంటాడు. ఖచ్చితంగా టైంకి భోజనం చేస్తారో లేదో తెలియదు. అలాంటి దైవ సేవకులకి ఖచ్చితంగా ప్రతి పాస్టర్ గారు కూడా వారికి సమయానికి మీరు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఒకవేళ బలహీనతగా ఉన్న మీరు ఏదోటి ఫుడ్ ఏర్పాటు చేస్తే కొంచెం బలంగా ముందుకు వెళ్ళగలరు. దేవుడు బలముతోనే నన్ను బలపరచిన వాణి అందే నేను సమస్తము చేయగలనని దైవ సేవకుడు చెప్తాడు. ఆయన బలమే మనకు కావాలి, కానీ భౌతికంగా కూడా మంచి ఆహారాలు పెట్టాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి పాస్టర్ గారికి వందనాలు. మీ దైవ సేవకులకి, అంటే మీ భర్తగా ఉన్న దైవ సేవకులుగా బ్రతుకుతున్న మీ భర్తల్ని చక్కగా చూడండి. ఇదిగోండి మా పాస్టర్ గారు మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కొంచెం ఎనర్జీ బాడీలోకి వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భర్తపై భార్యకి లోబడే జీవితం ఉంటే ఖచ్చితంగా ఆ భర్త ఎక్కడికి వెళ్ళిన విజయమే. అలాగే భర్త కూడా భార్యని ప్రేమిస్తే ఆ కుటుంబంలో 128 కీర్తన ఆశీర్వాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భర్త భార్యలు మీరు చక్కగా ఉండి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. ఆ దేవుడు కృపతో నింపబడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.